హలో అండి అందరికీ. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూపించేస్తాను. నేనైతే మార్నింగ్ కీరా ఇంకా క్యారెట్, జామకాయ తినేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే తినేస్తాను. ఇవి నాకు, పాపకి, మా హస్బెండ్ ముగ్గురికి కలిపి సోక్ చేస్తాను. ఇదే మా పాపకు కూడా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేస్తానన్నమాట. తర్వాత నేను ఒక గోందు లడ్డు తింటాను మార్నింగ్. ఇది అయిపోయిన తర్వాత పాప కోసం అయితే ఇలా ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసి పెట్టినవి మిక్సీ పట్టేసి ఆమెకైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. అది అవుతున్నప్పుడే లంచ్ నా పని కూడా చేసేసుకుంటా. రైస్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు బెండకాయ పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని అన్నీ ఒకేసారి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. కొద్దిసేపు అలా కలిపిన తర్వాత దీంట్లోనే మనకి కావాల్సినవన్నీ పసుపు, సాల్ట్, ధనియాల పొడి కూడా ఇందులోనే మనం ఫస్ట్ యాడ్ చేస్తామన్నమాట. ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ వరకు మగ్గే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి తొందరగా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి మనమైతే ఇలా ఫస్ట్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపోని సాల్ట్, తర్వాత కొంచెం పసుపు తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం ఒక 2 మినిట్స్ ఒక 3 మినిట్స్ వరకు బాగా కలుపుతూ మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అనేది కొంచెం ఆ ఫ్లేవర్ అవన్నీ దాంట్లో మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ మగ్గాలి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి. తర్వాత మనం దీంట్లోనే బెండకాయలు కూడా వేసేస్తే ఇంకా అవి ఆ పని అదే అవుతుంటుంది. మా పాప లేచేలోపు నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. నాకు ఆమె ఒక 8:30 వరకు వేకప్ అవుతుంది. ఆలోపు నేను లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకుంటా. ఎర్లీ మార్నింగే లేస్తాను అనమాట. మీకు డైలీ నా మార్నింగ్ డే వ్లాగ్ కావాలంటే చెప్పండి, లాంగ్ వీడియో కూడా చేస్తాను. అయితే ఇవి మగ్గుతున్నప్పుడే దీంట్లోనే మనం బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు మొత్తం వేసేసుకొని చాలా ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది. ఈ కర్రీ కావాలంటే ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి, ఎందుకంటే బెండకాయలు కొంచెం మగ్గాలి కదా. ఇవి నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలే పెట్టకండి, ఎందుకంటే మాడిపోతాయి. కావాలంటే మీరు మూత పెడుతూ ఒకసారి కలుపుతూ చూసుకుంటూ వేపుకోండి. ఇలా వేగుతుంటేనే వాటి పచ్చివాసన అనేది బెండకాయలో వెళ్ళిపోయి మంచిగా 2 కుక్ అవుతాయి అన్నమాట. ఈవెన్గా పచ్చిమిర్చి ఇంకా బెండకాయ ఇవి 2 ఫ్లేవర్ అనేది మనకి మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఈలోపు మా పాప సౌండ్ ఒకసారి చూద్దాం. సౌండ్ వచ్చింది, లేచిందండి. ఈమె లేచిందంటే ఇంక నాకు టాస్క్ మొదలు. నా పని ఆలోపు అయిపోగొట్టుకోవాలి. ఆమె లేచిన తర్వాత ఇంకా ఆమెకి స్నానం చేయించి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. ఇంతే అండి, చూశారు కదా. నా వ్లాగ్స్ అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.